భారతదేశం మొత్తం మీద మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది గత సంవత్సరం నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో వినాయకుడి యొక్క కార్యక్రమం చేయాలంటే అనేక ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్క హిందువుకి ధర్మం చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అమ్మా ఇటు తిరిగమ్మా. గణేష్ మహారాజ్ జై. మన గణేష్ ఉత్సవాలు ప్రశాంతం జరుగుతున్నది. బాల గంగాధర్ తిలక్ గారు సామూహిక గణేష్ ఉత్సవాల్ని ప్రారంభించి భారత స్వాతంత్ర్యం యొక్క పోరాటంలో ప్రజలందరినీ చైతన్యపరిచి ఏకతాటి మీద తీసుకురావడానికి గాను ఈ యొక్క గణేష ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా మన ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. రాను రాను వటవృక్షంలాగా పెరిగి ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేయడం జరుగుతూ ఉంది. గణపతి యొక్క ఉద్భవమే చాలా విచిత్రమైనటువంటిది. ఆ గణపతి యొక్క మన పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడుగా గణాలకన్నిటికీ ప్రథమ నాయకుడిగా గణపతి వెలుగొందాడు. ప్రతి కార్యక్రమం కూడా మనం మొట్టమొదట గణపతి యొక్క ఆరాధనతోనే ప్రారంభం చేసుకుంటాం. ఈ గణపతి ఆరాధనలో ముఖ్యంగా 21 పత్రితో మనము పూజ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? మన పాడి పంటలు మంచి ఆ పత్రి మొత్తము కూడా ఆరోగ్యానికి సంబంధించి మనకు గుర్తు చేయడానికిగా ఉపయోగపడేట్టుగా ఇది సామూహికంగా తెలియజేయడం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్గొని హిందువుల యొక్క ఐకమత్యాన్ని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు మారే బాబా రామా రామా తిరిగమ్మా. పక్కనే ఉన్నారు. భారత మాతాకి జై. ఈరోజు వినాయక చవితి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ శ్రీ ఒంగోలు గణేష ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ వినాయక ఈ మట్టి ప్రతిమలను అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. దీంతో పాటు సంబంధించినటువంటి వ్రత పుస్తకము, దానితో పాటు మనకి విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి సూచనా పత్రము, దానితో పాటు మనం భారత మాతకు సంబంధించినటువంటి దేశానికి ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం